ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను దుర్వినియోగం చేస్తున్నారని చంద్రబాబు అమానుషంగా వ్యవహరిస్తున్నారని వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ పేరుతో పెద్ద కుట్ర జరుగుతోందని ఆయన మండిపడ్డారు. ఎన్యూమరేషన్ ప్రక్రియలో భారీ అవకతవకలు జరుగుతున్నాయని, పేదల ఓట్లను లక్ష్యంగా చేసుకుని వాటిని తొలగించే కుట్ర జరుగుతోందని అన్నారు. ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలు ఇవ్వకుండానే ఇచ్చినట్లు రికార్డులో నమోదు చేస్తున్నారని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఘాటుగా విమర్శించారు. దీనివల్ల వేలాది మంది ఓటర్ల పేర్లు జాబితా నుంచి తొలగిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఓటు హక్కును లక్ష్యంగా చేసుకోవడం ప్రజాస్వామ్యానికి ముప్పుగా మారుతుందని అన్నారు. పేదల ఓటు హక్కును తొలగించడం అంటే వారి పౌర హక్కులను హరించడమేనని జగన్ అన్నారు. ఓటు హక్కు కోల్పోతే సంక్షేమ పథకాల లబ్ధిదారులుగా వారు ఎలా కొనసాగుతారని ప్రశ్నించారు. ప్రజలను ఓటు హక్కు లేని వారిగా మార్చే ప్రయత్నం జరుగుతోందని, ఇది ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని విమర్శించారు. టీడీపీ ప్రత్యేక యాప్ను ఉపయోగించి ఓటర్ల జాబితాలో జోక్యం చేసుకుంటోందని కూడా జగన్ ఆరోపించారు. తమకు అనుకూలంగా ఉన్న వారి ఓట్లను నమోదు చేయించి వ్యతిరేకంగా ఓటు వేసే అవకాశం ఉన్న వారి పేర్లను తొలగించే ప్రయత్నం జరుగుతోందని అన్నారు. ఇలాంటి చర్యలు ఎన్నికల వ్యవస్థ విశ్వసనీయతను దెబ్బతీస్తాయని వ్యాఖ్యానించారు. నిజంగా వీళ్ళ పతనం ఖాయమని తెలిసాక కుట్రలు చేస్తూ సర్ను అడ్డు పెట్టుకుని వైఎస్ఆర్సీపీకి సానుకూలంగా ఉన్న ఓట్లను తొలగించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఎన్యూమరేషన్ ఫామ్స్ వారికి ఇవ్వకుండానే ఇచ్చేసినట్టుగా రాసేసుకోమని చెప్పి ఏకంగా ఆర్డీఓలతో చంద్రబాబు నాయుడు గారు వీడియో కాల్ పెట్టి మాట్లాడుతున్నాడు. ఎన్యూమరేషన్ ఫామ్స్ వారు ఇవ్వకపోయినా ఇచ్చేసినట్టుగా రాసుకోవాలంట. అంటే వీళ్ళకి సంబంధించిన ఎన్యూమరేషన్ ఫామ్స్ వాళ్ళు ఇవ్వలేదు అని చెప్పి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సానుకూల ఓటర్లను తొలగించే కార్యక్రమం. ఇన్ని కుట్రలు చేస్తూ ఉన్నారు, ఇన్ని దారుణాలు చేస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారికి, అయ్యా మానవత్వం అనేది ఏమైనా ఉందా లేదా నీకని అడుగుతా ఉన్నా. ఎందుకనంటే ఈ స్వార్థ రాజకీయాల కోసం అనాలోచితంగా ఈ పేదవాడి ఓటును తొలగించేస్తే రేపొద్దున వీళ్లకు స్కీములు ఎలా వస్తాయి? ఓటును తొలగించేస్తే వీళ్ళకి స్కీములు ఎలా వస్తాయి? వీళ్ళు ఏ రాష్ట్రం వారని చివరికి వీళ్ళకి సిటిజన్షిప్ కూడా లేకుండా చేసే కార్యక్రమం. ఏ దేశం వాళ్ళని ఇలా చేయడం ధర్మమేనా? ఎవరైనా కానీ ఓటర్ అనేవాడు ఓటరు, నీకేస్తాడా నీకేడా అనే నీకు సంబంధించిన అంశం కాదు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ, మున్సిపల్ కమిషనర్ మధ్య జరిగిన ఫోన్ సంభాషణ ఆడియోను మీడియా సమావేశంలో వినిపించారు. ఓటర్ల నమోదు ప్రక్రియలో అధికార యంత్రాంగంపై రాజకీయ ఒత్తిళ్లు ఎలా పనిచేస్తున్నాయో ఈ సంభాషణ ద్వారా వెల్లడవుతుందని ఆయన అన్నారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై జగన్ చేసిన ఆరోపణలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. అయితే ఈ ఆరోపణలపై అధికార పక్షం లేదా సంబంధిత అధికారుల స్పందన ఎలా ఉంటుందో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.